బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలు క్యాసినో నిర్వహించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మాదాపూర్లోని ఆయన ఇంటికి నోటీసులు అందించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో క్యాసినో కోడి పందాలు నిర్వహణ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ క్యాసినో కోడి పందాలు ఆడిన 61 మందిపై కేసులు నమోదు చేశారు. ఫామ్ హౌస్ యాజమాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి 4 రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఫిబ్రవరిలో నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు ఆయన లాయర్ ద్వారా సమాధానమిచ్చారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో క్యాసినో కోళ్ల పందాల కేసులో రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మళ్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫామ్ హౌస్ కోళ్ల పందాలు క్యాసినో నిర్వహించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయనకి మొయినాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫామ్ హౌస్లో కోళ్ల పందాలు అదేవిధంగా క్యాసినో నిర్వహించారని చెప్పేసి గత నెల 11వ తారీఖున పోలీసులు రైడ్ చేసి అక్కడ ఉన్న వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. దీనిపై కేసు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి గతంలోనే నోటీసులు ఇచ్చారు. ఆయన దానికి సంబంధించి రిప్లై కూడా ఇచ్చారు. అయితే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పేసి గతంలోనే చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొయినాబాద్ పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అయితే అంటించడం జరిగింది. మరోసారి అంటే రేపు ఉదయం మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదైతే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పి విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి గోడకు అయితే నోటీసులు అంటించేసి వెళ్లడం జరిగింది పోలీసులు. మొత్తంగా చూసుకుంటే ఫామ్ హౌస్ కేసు కొంత సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫామ్ హౌస్ తన మేనల్లుడు చూసుకుంటున్నాడని చెప్పి దానికి సంబంధించి లీజ్ అగ్రిమెంట్లు ఉన్నాయని చెప్పేసి తనకు తెలియకుండానే ఆయన వేరే వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది. గుంటూరుకు సంబంధించిన వాళ్ళకి లీజుకి ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఈ కోడి పందాలు కానీ క్యాసినో కానీ నిర్వహిస్తున్నారని దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే తన ఫామ్ హౌస్లో జరిగింది కాబట్టి దీనికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులకు కూడా గతంలో ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అయితే మరోసారి పోలీసులు దీనికి సంబంధించి విచారణ రావాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇది కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు అంటే ఫామ్ హౌస్ లో క్యాసినో అదేవిధంగా కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇటీవల పోలీసులు తరచూ రైళ్లు జరుగుతున్నాయి. అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ లో ఈ వ్యవహారం అంతా జరగడంతో కొంత సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫామ్ హౌస్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదు, దీనిపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తనకు తెలియకుండా జరిగిన ఈ వ్యవహారానికి అది తన ఫామ్ హౌస్ లో జరిగింది కాబట్టి దానికి పూర్తి వివరణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక వివరణ కూడా పోలీసులకు ఇచ్చారు. అయితే రెండోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపు మొయినాబాద్ పోలీసులు ఎదుట హాజరయ్యేందుకైతే శ్రీనివాస్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.